ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకోవడానికి ముందు ఏం చూస్తాడని చెప్పాను? ఆసక్తి. దేవుని ప్రేమించే హృదయం. ప్రియమైన బిడ్డ, సేవ చేయాలని నీకుంటే అయ్యగారు నేను సేవ చేస్తా, అమ్మగారు నేను సేవ చేస్తా అని మనుషుల దగ్గర రావటం కాదు. సేవ చేయాలి, దేవుని కొరకు బ్రతకాలన్న ఆరాటం నీకుంటే ఆ దేవాసక్తి నీలో కనపడుతుంటుంది, సత్యాసక్తి కనపడిద్ది. నీకు ఏ విధంగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడో ఆ విషయంలో నీకు ఆసక్తి కలిగిద్ది. ఒక ప్రార్థనా పరుడిగా ప్రార్థనా సేవ కొరకు దేవుడు నిన్ను కోరుకున్నట్టయితే ప్రార్థన మీద నీ ఆసక్తి పోతుంటుంది. ప్రార్థన చేయాలి. అనేక మందిని ప్రార్థన కొరకు సిద్ధపరచాలని ఆ మైండ్ వస్తుంటుంది. నీ ఆసక్తిని బట్టి ఏదో ఒక విషయంలో నీకు భారాన్ని పెడతాడు ఆయన. ముందైతే నీ గుండెలో దేవుని పట్ల ఆసక్తి ఉంది, దేవుని సేవ పట్ల ఆశ ఉంది. ఉన్న ఆశను బట్టి నువ్వేం చేస్తావో తెలుసా? క్రియ చూపిస్తుంటావు. ఆ లక్షణాలు కనపడుతుంటాయి. ఇంటికాడ ఉండబుద్ధి కాదు, ఖాళీ ఉంటే ఇంటికాడ ఉండబుద్ధి కాదు, పనికిమాలి సినిమాలు పెట్టుకొని చూడబుద్ధి కాదు. ఖాళీ దొరికితే మందిరానికి పోదాం లాగుతుంటుంది మనసు. ఖాళీ ఉంటే పరిశుద్ధుల్ని కలుద్దాం, ఖాళీ ఉంటే దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, నోట్స్ రాద్దాం, విషయాలు సేకరిద్దాం. లక్షణాలు కనపడుతుంటాయి. ఏ లక్షణాలు? జాతి లక్షణాలు కనపడుతుంటాయి. ఇది జాతి కూడా పూరి కూడా అని దేవుని సంబంధమైన లక్షణాలు కనపడుతుంటాయి. లోకస్తులు పిలిచినా పోడు. రారా లేస్తే చర్చి అంటారు, రావాడు పోదాం రా అంటే పోండ్రా బాబు, పోయి ఆ చెత్త తిరుగులని మీరు తిరగండి, నా వల్ల కాదు. నాకేందో ఆయన సన్నిధే ఇష్టం, నాకు అక్కడే వెళ్ళాలా, ఆడే ఏదో ఒకటి చేయాలా అని ఏ కాడికి దేవుడి సన్నిధిని ఎత్తుకుంటూ ఉంటాడు, దేవుని పాదాల దగ్గర కాచుకుంటూ ఉంటాడు. ఆ పని ఈ పని అది ఇదని దేవుని సన్నిధిని వదలడు. ఇది దేవుడు ఫస్ట్ కనిపెట్టేది. మనలో ఉన్న ఆసక్తి దేవుడు కనిపెడతాడు, కనిపెట్టి బాధ్యతలు అప్పచెప్తాడు. దావీదు ఆసక్తి కడుపులో పుట్టక మునిపే గుర్తెరిగి అప్పుడే డిసైడ్ చేశాడు. సౌలు తర్వాత ఇశ్రాయేలుకు రెండవ రాజు యెషయి కుమారుడైన దావీదే. ఎందుకంటే నా విషయమై అతని వంటి ఆసక్తిపరుడు ఇంకొకడు లేడు. నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు, నేను ఏది ఇష్టపడతాను అదే చేస్తాడు. ఫస్ట్ కనిపెడతాడు ఆయన. అది నీలో కనపడింది అనుకో, ఇక బాధ్యతలు అప్పచెప్తాడు. కొంచెం బాధ్యతలు అప్పచెప్పి అవి నెరవేరుస్తూ నువ్వు నమ్మకంగా వెంటాడుతూ ఉంటే, నీ ఆసక్తిని అలానే కంటిన్యూ చేస్తూ ఉంటే ఇంకా పెద్ద బాధ్యతలు అప్పచెప్తాడు. నీవు నమ్మకంగా ఉంటేవి కనుక, కొంచెంలో నమ్మకంగా ఉంటే నీకు విస్తారమైన వాటి మీద నియమిస్తాడా? ఇచ్చిన వాటిని కొద్ది పగిస్తే నా హృదయం నిండా వాళ్ళే. ఏదో ఒకటి చెబుతాం, వాడికి పోయి మాటనో శుక్రవారం ఒక్కోటంలో ఒక మాట ఏదో చెప్పేద్దాం అయిపోద్ది అని కాదు. ఎట్లా వెతుక్కునేవాడిని ఆశ చెబుతున్నాను. నా బిడ్డలకి శ్రేష్టమైన ఆహారం పెట్టాలి, నా బిడ్డలకి బలమైన ఆహారం పెట్టాలి, నా బిడ్డల్ని త్వరగా పటిష్టంగా చేయాలి, పెంచి పెద్ద చేయాలి, నా బిడ్డలో నాకంటే ఎక్కువగా దేవునికి కనెక్ట్ అవ్వాలి. ఆ కొద్ది మంద విషయంలో నాకు ఆ శ్రద్ధ. వాక్యాన్ని అన్వేషించాలి, నా బిడ్డలకు సత్యమే నేర్పాలి, దుర్బోధన నేర్పకూడదు, అబద్ధ బోధన నేర్పకూడదు, అసత్యంలోకి తీసుకెళ్ళకూడదు. అవసరమైతే రేయినా పగలైనా నిద్ర మానుకొనైనా చదవాలి, నా బిడ్డలకు సత్యం నేర్పాలి. నా ఆశ, మా ఆసక్తి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ అప్పచెప్పాడు, తర్వాత కొంతమందిని అప్పచెప్పాడు, తర్వాత ఇప్పటికింత. ఇంకా నమ్మకంగా ఉండే ఆసక్తిని కంటిన్యూ చేశాను అనుకో, ఇక ఎంత ఇస్తాడో ఇక తెలియదు, ఆయన చిత్తం. కొడితే గట్టిగా అక్కడ తెలియదు, ఆయన చిత్తం. ఆసక్తి. దేవుని సంబంధమైన విషయాల్లో నీ ఆసక్తి నిలిచినంత వరకు నీకు ఇస్తానే ఉంటాడు దేవుడు. చల్లారిందంటే అక్కడ ఆపుతాడు, ఇంకా చాలు అంటాడు. ఆసక్తి కంటిన్యూ అయిందంటే ఇంకా తీసుకెళ్తానే ఉంటాడు ఆయన. ఇది రహస్యం. సేవాసక్తి నీలో ఉంటే బాధ్యత. నువ్వు ప్రార్థనా సేవక, లేకపోతే వాక్య సేవక, కాపరిత్వానిక, సువార్థికునిగానా, ఇక నేను డిసైడ్ చేసి ముందు నీలో ఉన్న ఆసక్తిని బట్టి ఆయన తన పనులలో నిన్ను నియమిస్తాడు. ఆసక్తిని చూసి పిలుస్తాడు, ఆసక్తిని చూసి ఏర్పరుస్తాడు. ఇప్పుడు నాకు ఆసక్తి లేదు, నిద్రపోయి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంత చురుగ్గా ఉన్నారు మీరు. ఏమైనా ఆసక్తి లేదు, నన్ను పిలిచి ఏం చేస్తాడండి? నేనేమో రోబోనా అయింది నాకు అన్ని సెట్ చేయడానికి? రోబోనా అయింది?
నా ఇష్టం వచ్చినట్టు కాకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు తిరగడానికి. మనిషిని నాకు ఆయనే స్వేచ్ఛనిచ్చాడు. నాకు ఆసక్తి లేకపోతే ఆయన ఏం చేస్తాడు? అట్లా కాకుండా మనకై మనం ఆసక్తి చూపకపోతే అంత తనంతట తానే మొత్తం చేసే పని అయితే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మార్చిపడేయచ్చు. చాలామంది ఇంకా రక్షణలోకి ఎందుకు రాలా? ఆసక్తి లేదు వాళ్ళకి. యేసయ్య గురించి తెలుసుకోవాలని ఆసక్తి లేదు, సత్యం కావాలని ఆసక్తి లేదు, నిత్య జీవం చేరాలని ఆసక్తి లేదు, నరకానికి పోతానేమన్న భయం లేదు, రేపు దేవుని దగ్గర బహుమానం పొందాలని ఆసక్తి లేదు. ముందే ఆసక్తి లేనప్పుడు ఎట్లా ఇస్తాడు బాధ్యత? నువ్వు చెప్పు. ఇంట్రెస్ట్ ఉన్నోడి పని చెబుతావు, ఇంట్రెస్ట్ లేనోడి చెబుతావు. నువ్వు ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా నెత్తిని రుద్దుతా వాడు ఉండడు అక్కడ. ఏమంటారు? ఆసక్తి గల్లవాడిని పిలుస్తాడా, పిలిచి ఆసక్తి ఇస్తాడా అని అంటున్నారులే. ముందు పిలుస్తాడంట, తర్వాత ఆసక్తి ఇస్తాడంట. కాదు, ఆసక్తి గలవాడు ఎవడో ఆయనకు తెలుసు, ఆసక్తి గల స్త్రీ ఎవరో ఆయనకు తెలుసు. ఆ లక్షణాలు వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అరే పిల్లోడండి, పాలు విడిచిన పిల్లోడు, పాలు విడిచిన పిల్లవాడి వయసు ఎంత ఉంటుంది మీరు చెప్పండి? పెద్ద చెప్పాలి. 3 ఏళ్ళ 5 ఏళ్ళ? పాలు విడిచిన వయసు ఎంత? గట్టిగా 3 ఏళ్ళు. అవునా? ఇప్పుడైతే సంవత్సరానికే వాడిని నెక్స్ట్ జనరేషన్ని రోగిష్టోళ్ళని తయారు చేస్తున్నారు. అమ్మ పాలు పుష్టి. మమ్మ మనకి ఎంత పాలు ఇచ్చిందండి? పాలు విడిచిన వయసు అంటే 3 years. 3 ఏళ్ల బాబు అసలు వాడు ఏముంటుందండి జ్ఞానం. కానీ ఆ లక్షణం చూడండి. బాబు సమయలు, అమ్మా మీ నాన్న ఎవర్రా? దేవుడమ్మా. మీ అమ్మ ఎవర్రా? దేవుడమ్మా. ఎక్కడున్నాడు రా? మీ ఇల్లు ఏదిరా? శిలోహ మందిరం అమ్మా. నీ యజమాని, నీ మీద నాయకుడు ఎవర్రా? దైవజనుడైన ఏలి అమ్మా. ఏ వయసులో? దేవుని సన్నిధికి పోయినప్పుడు ఏం చేయాలన్నా? సాష్టాంగ పడాలమ్మా. దైవజనుడి ముందుకు పోయినప్పుడు ఏం చేయాలన్నా? వందనాలు చెప్పాలి, నమస్కరించాలి, సన్మానించాలి, గౌరవించాలి. గుర్తుంది కదా? మరి ఇప్పుడు మా ఇంట్లో ఉంటావా, మీ ఇంట్లో ఉంటావా? మా ఇంట్లోనే ఉంటా. మరి నీకు నేను కావాలా? నేను పని మనిషిని, నేను కావాలా? లేకపోతే నీకు తల్లిదండ్రి తానయ్య ఉన్న దేవుడు కావాలా? దేవుడే కావాలి. మరి నిన్ను అక్కడ వదిలిపెడితే నువ్వు ఏడుస్తా నా వెంట పడతావా? లేకపోతే మీ ఇంట్లో నువ్వు ఉంటావా? నీ వెంట ఎందుకు పడతావు? మా ఇంట్లోనే నేను ఉంటా. ఎక్కడ ఉంటావు? మా నాన్న దగ్గరే ఉంటా. ఎవరైనా యెహోవా. పూర్తిగా చెప్పాల. సైన్యములకు అధిపతి యెహోవా. ఇంకా చెప్పాను, ఎల్ షడ్డాయ్, సర్వశక్తి గల దేవుడు. శబ్బాష్ శామ్యూయల్. పదా బయలుదేరుదాం. మరి నిన్ను మీ ఇంట్లో వదిలిపెడతా పదా. తీసుకెళ్ళింది. అరే ఇప్పుడు ఒకడు 10-12 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు వచ్చిన. రే పాస్ గారు వచ్చాడు, వందనాలు. గాడిదలాగా ఉంటాడు. రే పాస్ గారు వచ్చాడు, అదే అంటాడు. దైవసేవకుడు రా వందనాలు చెప్ప అనిపోతాడు. అనవసరంగా ఏం వందనాలు చెప్పని గాలి తీయటం తప్ప ఏముండదు వాడి దగ్గర. ఇప్పుడు వాడు చెప్పకపోతే అయ్యగారు ఏమైనా ఏడిచాడా? అందరూ చెప్పారు వాడు నాకు వందనాలు చెప్పిన, ఏడిచాడా? ఆయన ముందే పట్టుకుని అరే అయ్యగారు వందనాలు చెప్పండి, ఏమన్నా పో అంటే పోలా. ఎవరికి పోయింది? ఆమె కాదు. 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 వచ్చినా ఒకడు మాటిండు. 3 ఏళ్ళోడు శిలోహులో ఉన్న మందిరం దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఏలినవాడా, దైవజనుడా, ఇదిగో 3 ఏళ్ల క్రితం వచ్చాను, నన్ను చూసి ఇలా అన్నావు, తర్వాత ఆశీర్వదించావు. ఇదిగో బిడ్డ, పాలు విడిచిన వెంటనే వాడిని తీసుకొచ్చి ఇస్తానన్నాను, ఇదిగో తెచ్చాను. ఇక నుండి యెహోవాకు ప్రతిష్ఠితుడు. అంటే లేఖనంలో ఉంది, వాడు అప్పుడే యెహోవా సన్నిధిని మ్రొక్కెను. ఇలా సన్నివేశం ఊహిస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? గురించి ఎప్పుడైతే సమూయేలును చూపించి ఆ మాట అందో, ఇక్కడ దైవజనుడు కూర్చున్నాడు, ఎదురు మందిరం ఆయన కూర్చున్నాడు. పిల్లగాడిని తీసుకొచ్చి ఇలా దేవుని వైపు, ఆ సన్నిధి వైపు తిరుగున్నాడు. ఇక్కడ తల్లి ఉంది, ఇక్కడ దైవజనుడు ఉన్నాడు. అయ్యా దైవజనుడా, ఇదిగో నా బిడ్డ, దేవుని సన్నిధికి అప్పగిస్తున్నాను, ఇక నుంచి వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అనగానే, ఆ మాట అనగానే ఇక సాష్టాంగపడి ఆయన సన్నిధిని, లేకపోతే ఏలి తీసుకుంటాడు ఆ బిడ్డనే. ఏమమ్మా అన్న, వాడి వయసు ఎంత, నీకేం జాలి దయలేనట్టుంది, మొక్కితే మొక్కేవలే కానీ ఆడు ఇప్పుడు ఎట్లా ఉంటాడు, వెళ్ళు తీసుకొని వెళ్ళి తర్వాత తీసుకొనిరా, కాస్త పెద్ద అయిన తర్వాత తీసుకొనిరా అలా. యెహోవాకు ప్రతిష్ఠితుడు అనగానే అలా ఎప్పుడైతే సాష్టాంగ పడ్డాడో దిమ్మ తిరిగింది ఏలీకి.
ఆసక్తి వాడి వయసు ఎంత? 3 ఏళ్ళు. రైట్. దేవుని ఆత్మ వీని మీద ఉంది. దేవుని ఆత్మ వీనిలో పనిచేస్తున్నాడు. వీడు దేవుని సంబంధే. అన్నా వదిలిపెట్టి వెళ్ళిపో. మీ పిల్లల్ని తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టుకోండి. కుయ్యో నేను గిడి పడతాడు. నువ్వు అన్నావు అనుకో, ఎక్కడే ఉండేది తల్లి, నేను ఉండనే అమ్మ, ఇక నా ప్రాణం తీస్తాడు వాడు. వెళ్తున్నా, మళ్ళా సంవత్సరానికి వస్తా. ఇదే మీ ఇల్లు. అలాగే అమ్మా, వెళ్తున్నా. వెళ్ళిపో. ఎలా సిద్ధపరిచింది అన్న. అసలు దేవుని కొరకు ఆమెకున్న ఆసక్తి. ఏలి పని అయిపోతుంది. ఏలి కొడుకులు చూస్తేనేమో యెహోవా అని అడిగిన దుర్మార్గులు. మరెట్లా? షిలోహులో ఉన్న మందిరంలో దీపం వెలిగించే దిక్కెవరో? అయ్యో దేవా, ఇప్పటిదాకా గొడ్రాలని పిల్లలు లేరు అని ఆ గొడ్రాలు అనే నెపం తొలగించుకోవడానికి సంతానాన్ని అడిగాను. కానీ ఈరోజు నీ సన్నిధిలో ఆయన వృద్ధుడైపోయాడు. ఆయన కొడుకుల స్టోరీ విన్నాను. నీ సన్నిధిని దీపం వెలిగించే దిక్కుండనట్టుగా అయిపోయింది. నాకు మగ బిడ్డనే పాలు విడవగానే తెచ్చి వాడిని నీ సన్నిధిలో ఇస్తాను. నా బిడ్డ వెలిగిస్తాడు నీ సన్నిధిని దీపం. అన్న ఆసక్తి సమూయేలుని తీసుకొచ్చింది. సమూయేలుకు ఆసక్తి పసిప్రాయంలోనే కనిపించింది. మరి ఇప్పుడు తన ఆసక్తిని బట్టి హన్నా తెచ్చి బిడ్డను అందులో వదిలిపెడితే ఆ చిన్నవాడు ఆసక్తిని బట్టి ఆయనను ప్రవక్తగా వాడుకున్నాడా లేదా? పెద్ద చెప్పో, గట్టి చెప్పో. ఖచ్చితంగా సోదరా, మన ఆసక్తిని చూస్తాడు ఆయన. మన హృదయంలో దేవుని పట్ల మనకున్న మమత చూస్తాడు. జాతి చూస్తాడు ఆయన. ఇది లోక జాతే, పరలోక జాతే? వీడు మానవ సంబంధే లేకపోతే దేవ సంబంధే? వీడి ఆనందం లోకంలోనా, నా రెక్కల నీడలోనా? ఆ ఆసక్తిని బట్టి మనల్ని ఎంచుకుంటాడు. ప్రార్థన చేసిన అంతే. ఇక దీన్ని అన్నిటికీ అన్వయించుకోండి. విషయం కూడా అంతే. ఆసక్తి ఉన్నవాడికి సత్యం దొరికేటట్టు చేస్తాడు. ఆసక్తి లేకుండా, లేఖనం పట్ల తృష్ణ లేని వాడికి సత్యం దొరకదు. ప్రార్థన కూడా అంతే. ప్రార్థనకు మోకాళ్ళు ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, ఆసక్తితో చేయొచ్చు. ఆసక్తితో కూడిన ప్రార్థనకు వెనువెంటనే జవాబు, ఖచ్చితమైన జవాబు. చూడు అపోస్తల కార్యం 12. ఇది యూదులకు ఇష్టమైన కార్యం. వచనం చెప్పురా తల్లి. 3 చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఎట్లా చేసిందంట? మామూలు ఆసక్తి కూడా కాదు, అత్యాసక్తితో. బ్రదర్, కఠినమైన శ్రమలో ఉన్నావు, బంధకాల్లోంచి బయటికి రావాలి, ప్రార్థన చేయాలి. అయితే ఎలా? అత్యాసక్తి. దాని విషయంలో నువ్వు దృష్టి నిలపాలి. దీని సంగతి తేల్చుకున్న దాకా నేను వదలను అని ఏలియా పట్టాడు. చూడు, పట్టు. వర్షం కురిసింది, సముద్రంలో నుండి మేఘం లేచిన దాకా మోకాళ్ళ మీద నుంచి లేవలా. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు, దాసుడిని పంపిస్తున్నాడు. నీకేమైనా కనపడిందా? వాడు పోయి చూస్తున్నాడు, ఏం కనపడలేదని వస్తున్నాడు. కనపడలేదా? సరిపో మళ్ళీ చేస్తానని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు బాగుంటున్నాడు. అంతేగాని జవాబు రాలేదని లేచి వెళ్ళిపోలా. కొంచెం ఛాయ్ తాగొస్తానన్నా కూర్చోనలా. కొంచెం టిఫిన్ చేస్తారా, కొంచెం ఇబ్బందిగా ఉందని పోలా. తేల్చుకున్న దాకా వదిలే రకం కాదనమాట అత్యాసక్తి. ప్రార్థనకు విషయంలో కూడా, సేవ విషయంలో కూడా దాని మీద దృష్టి పెట్టామంటే తేలాల దాని సంగతి ఏందో. తేలిందాక మనం కదలకూడదు. ఈ ఆసక్తి దానియేలు దగ్గర కనపడిద్ది, ఏలియా దగ్గర కనపడిద్ది. నాకు ఆ దర్శన భావం చెప్పమని ఉపవాసం ఉండి కూర్చుంటే 21 రోజు గాబ్రియల్ అడ్డగించాడు సాతాను, పారసీకుల అధిపతి. వదిలిపెట్టలేదుగా. నువ్వు నాకు ఆన్సర్ పంపించిందాకా నేను కదలని కూర్చున్నాడు. 21 రోజు తర్వాత వచ్చాడు గాబ్రియల్. వచ్చి సంజాయిషి చెప్పుకుంటున్నాడు భక్తుడికి. సంజాయిషి చెప్పుకుంటున్నాడు. అంటే అడగలా దానియేలు, ఏమయ్యా ఎప్పుడు మోకాళ్ళు వేశాను, ఆయనకి ఎప్పుడు చెప్పాను, నువ్వు ఎప్పుడు వస్తున్నావు అలా అనకపోయినా చెబుతున్నాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు, భయపడకు. నీకు కలిగిన ఆ దర్శనమును గురించి తెలుసుకోవాలని నీ మనసు నిలిపిన ఆ దినమందే దేవుడు నన్ను వెళ్ళమని ఆజ్ఞాపించాడు. నేను బయలుదేరి వచ్చాను. అయితే పారసీకుల అధిపతి 21 దినములు నన్ను అడ్డగించిన. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. పారసీకుల అధిపతి 21 దినములను అడ్డగించాడు. ప్రధాన దూతకు మిఖాయేలు వచ్చి నాకు సపోర్ట్ చేశాడు. అతను ఇప్పుడు పోరాడుతున్నాడు, నేను వచ్చేసాను, ఇప్పటికే లేట్ అయిపోయిందని. ఇదయ్యా కారణం అన్నాడు. చెప్పాల్సిన అవసరం ఏముంది? దూత చెప్పాలి. భక్తుడు కూర్చున్నాడు, ఫీల్ అవుతాడు కదా. మరి ఏమయ్యా 1 రోజులో చెప్పొచ్చు, నువ్వు 21 రోజు నన్ను ఇబ్బంది పెట్టావు అనకుండా చెప్తున్నాడు, జరిగింది ఇదయ్యా. అప్పుడే నువ్వు ఎప్పుడైతే మనసు నిలిపావు అప్పుడే వచ్చింది ఆ ఆన్సరు. వాడు అడ్డగించాడు కనుక నేను ఆగానయ్యా, వేరే విధంగా ఆగలేదని దేవునికి సంజాయిషి చెప్పినట్టు భక్తునికి చెప్తున్నాడండి గాబ్రియేలు. అయితే ఈయన ఎంత మొండోడో చూడు. పట్టోదల్లా కూర్చున్నాడు, నాకు నువ్వు తేల్చిందాక వదిలిపెట్టనని. అందుకే ఆయన దానియేలు అయ్యాడు, మనమేమో
మసాల్లో ధనియాలు అయ్యామన్నమాట దేవునికిగా. ఇప్పుడు ఇంటి నిండా అప్పులైపోయింది, పట్టుబట్టాలి, కుటుంబం కూర్చోవాలి, దీని సంగతి ఏందో తేల్చాయని ఆసక్తిగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దేవుడి సమాధానం, దేవుడు ఒక ఆశ్చర్య సమాధానం, అద్భుతమైన కార్యం నెరవేరిందాక వదలకూడదు. పొందాం అది. అందుకే చెబుతున్నా, ఇంట్లో ఒక వ్యక్తి రోగి అయి ఉన్నాడు, ఆసక్తి కలిగి ప్రార్థించే వాళ్ళు ఉంటే ఆ సంగతి ఏదో క్లారిటీ ఇస్తాడు దేవుడు. ఉంచటమా తీయటం అనేది తెలుసా మీకు? మాటలు చెప్తారు, ఏం చేద్దామయ్యా అట్ట అయిపోయింది మరి పాపం పరిస్థితి, ప్రార్థన ప్రార్థన చేసేది ఏముంది అంటే ఇంకా అయిపోయింది, సత్యసత్యాలు ప్రార్థన చేయమని, సత్యసత్యంలో ప్రార్థన చేయమని. నీకేం ఆసక్తి లేదా? ఏముంది నీకు చేసేది ఏముందిలే, అయిపోయింది కదా. మరి నీకే ఆసక్తి లేనప్పుడు, నువ్వు అంత మెంటల్గా ప్రిపేర్ అయినప్పటికీ నేను మాత్రం ప్రార్థన చేసే లాభం? అందుకని చుట్టూ చూస్తా, ఎవరికైనా ఆసక్తి ఉందేమో చూస్తా. ఎవరికి ఆసక్తి కనపడలేదు అనుకో, అప్పుడు ఆ మరణ పడకలో ఉన్న వ్యక్తి మీద చేయబెట్టి యేసు నామములో ఈ బిడ్డకి విశ్రాంతి కలుగును గాక అంట. ఆ విశ్రాంతి మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకోవచ్చు. ఇంకంతే, రెండో రోజు మూడో రోజు నాకు వార్త వచ్చింది, లేదా అదే రోజు సాయంత్రం వచ్చింది, లేదా అయ్యా కూటం పెట్టాలయ్యా మరి సమాధి కార్యక్రమం ఉందని. మనిషి బతకాలని, ఆ మనిషి బాగుండాలని ఆ ఇంట్లో ఉన్న ఎవరికి ఆసక్తి లేదు. అందరూ ఫిక్స్ అయిపోయారు పోతాడు లేదా పోయిద్దని. మరి వాళ్ళకి లేని ఆసక్తి నాకయ్యింది. ఇక్కడ ఎవరికి ఇష్టం లేదు నాయన, ఎందుకు ఈ బిడ్డను నలపటం, తీసుకో పోతాడు. మట్టు కూడా చేస్తారా అనుకుంది. మరి అంతే, ఆసక్తి పరులు లేనప్పుడు అంతే చేస్తాం. ఎందుకు ఇక మరి ఊగిసలాట పోతే పోయింది అన్న, ఏదో ఒక రిజల్ట్ దేవుడు ఇచ్చిందా కుదలొద్దు, కాచుకో నేను కూడా చేస్తా అని ఆసక్తి పరుడైన ఒకరిని, లేదా ఆసక్తి పరుడైన ఒక్కరిని నా దగ్గర పెట్టు. ప్రభా ఇదిగో ఈ బిడ్డ తప్పిస్తూ ఉన్నారు, ఈ బిడ్డ కోసం కనికరించు. ఆ బిడ్డ నేను ఇదిగో ముగ్గురం ఏకీభవించి విశ్వాసంతో అడుగుతున్నాం, యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఆసక్తి, దృష్టి, శ్రద్ధ పరిచర్య విషయంలోనైనా, ప్రార్థన విషయంలోనైనా, సేవ విషయంలోనైనా, సత్యవాక్య విషయంలోనైనా, ఒక సంఘాన్ని నిర్మించే విషయంలోనైనా, సంఘాన్ని నడిపించే విషయంలోనైనా, ఒక కుటుంబాన్ని కట్టే విషయంలోనైనా, దాన్ని నిలబెట్టే విషయంలోనైనా, ఫ్యామిలీ మొత్తం సుంటాలు అయితే కాదు, ఒక్కడన్నా పనోడు ఉండాలా. ఫ్యామిలీ మొత్తం స్వదేశులు కాదు, ఒక్కడన్నా సరైనోడు ఉండాలా. ఒక్క స్త్రీ అయినా సరైన మనిషి ఉండి పట్టుబట్టే వ్యక్తి అయి ఉంటే నిండా మునిగిపోయేది కూడా తిరిగి లేపబడుతుంది యేసు నామములో.